హైదరాబాద్లోని మీర్పేట్ ప్రాంతంలో 28 ఏళ్ల హేమ అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ కలహాలే ఈ దుర్ఘటనకు కారణమని తెలుస్తోంది. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఆత్మహత్య కాదని, ఆమె భర్త రాజ్ కుమార్ వేధింపుల వల్లే హేమ చనిపోయిందని ఆరోపిస్తున్నారు. రాజ్ కుమార్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని హేమను నిత్యం మానసికంగా వేధించేవాడని వారు చెబుతున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేకే హేమ ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును మీర్పేట్ సీఐ శోభన్ పర్యవేక్షిస్తున్నారు. రాజ్ కుమార్ పోలీసుల అదుపులో ఉన్నాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సిందే. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఆరోపణల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక, పోలీసుల విచారణ తర్వాతే పూర్తి వివరాలు వెల్లడవుతాయి. హైదరాబాద్లోని మీర్పేట్ ప్రాంతంలో 28 ఏళ్ల హేమ అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ కలహాలే ఈ దుర్ఘటనకు కారణమని కూడా తెలుస్తోంది. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఆత్మహత్య కాదని, ఆమె భర్త రాజ్ కుమార్ వేధింపుల వల్లే హేమ చనిపోయిందని ఆరోపిస్తున్నారు. రాజ్ కుమార్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని హేమను నిత్యం మానసికంగా వేధించేవాడని వారు చెబుతున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేకే హేమ ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బలవన్మరణానికి పాల్పడింది మరి. అయితే కుటుంబ కలహాల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ మృతురాలి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఏదైతే ఏమో భర్త రాజ్ కుమార్ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుంది అనేది కూడా, చనిపోయింది అనేది కూడా చెప్తున్నారు. ఆమె ఆత్మహత్య కాదు అంటే ఏదైతే ఆమె కాబట్టి భర్తను చట్ట ప్రకారం శిక్షించాలని వారు చెప్తున్నారు. హేమ భర్త రాజ్ కుమార్ కు మరో మహిళతో వివాహితుల కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. వేధింపులు మానసికంగా నిత్యం వేధించేవాడు, శారీరకంగా మానసికంగా హేమను వేధించిన పరిస్థితులలోనే ఆమె వేధింపులు తక్కువ ఆత్మహత్య చేస్తుందని తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు. ఇప్పటికే హేమ మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి అయితే పంపించడం జరిగింది. తల్లిదండ్రుల హేమ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు దర్యాప్తు చేస్తున్నారు. భర్త ఏదైతే రాజ్ కుమార్ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేస్తుందా లేదా హత్య చేశారా ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.